ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానములు ధ్యానించి దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియపరచబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, సంగమనకు, విశ్వాసులకు వ్రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ఆయన చిత్త ప్రకారము వాక్య ప్రకారము జీవించే వారము ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానములు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, వేదన బాధలు ఎదురైన క్రీస్తు యేసు నిమిత్తము వాటి అన్నిటినీ సహించుకొని ఉండాలి, ఓర్చుకొని ఉండాలి. మన సహనము, ఓర్పు సకల జనులకు తెలియపరచబడాలి. క్రీస్తు యేసునందున్న వారము భక్తిహీనుల వలె కాకుండా దేవుని యందు భయభక్తులు గల వారము గనుక దేవుని నిమిత్తము నిందలు సహించాలి, అవమానములు సహించాలి. క్రీస్తు యేసు యొక్క బిడ్డలము, ప్రత్యేకించిన వారము మనము ప్రత్యేకముగా కనపడాలి. మనలో ఆ దేవాది దేవుని యొక్క స్వరూపము ప్రజలు చూడాలి. నిజముగా వీరు దేవుని యొక్క బిడ్డలు అని ప్రజలు గుర్తించాలి. లోకస్తులు మరియు భక్తిహీనులు, దేవుని భయము లేని వారు దేవుని బిడ్డలుగా మనలను గుర్తించాలి. అంటే మనము ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమను కనపరచాలి, శత్రువులను కూడా క్షమించాలి, వారిపై తిరగబడి వారి మీద పగ తీర్చుకోకూడదు, వారిని ప్రేమతో పలకరించాలి, ఆప్యాయతగా మాట్లాడాలి. మనలో దేవుని ప్రేమను చూసి వారు కూడా మారు మనసు పొందుతారు, మార్పు చెందుతారు. నేను ఇంతగా వారిని వేధిస్తున్నాను, నేను ఇంతగా వారిని బాధపరుస్తున్నాను, తిరిగి వారు నన్ను ప్రేమగా చూస్తున్నారు అని వారిలో మార్పు కలుగుతుంది. వీరు నిజంగా దేవుని బిడ్డలని వారు గుర్తిస్తారు. మనము ఎప్పుడైతే సహనము కలిగి దేవుని ప్రేమను కనపరుస్తామో కఠిన హృదయాలు కూడా మారు మనసు పొందుతారు. దేవుడు మనకు సమీపముగా ఉంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడవు, సర్వాధికారివి యేసయ్య, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మీ యొక్క సహనము సకల జనులకు తెలియజేయుడి అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారిని గాయములను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. దేశ ద్రోహులను మార్చండి, దుర్మార్గులను మార్చండి, మూర్ఖులను మార్చండి, గర్విష్ఠులను మార్చండి, మత కలహాలు సృష్టించే వారిని మార్చండి, అల్లర్లు గొడవలు సృష్టించే వారిని మార్చండి, నరహంతకులను మార్చండి, దొంగలను మార్చండి, వ్యభిచారులను మార్చండి, త్రాగబోతులను మార్చండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యమును విని వారు చేయుచున్నది సరి అయినది కాదు అని గ్రహించి వారు చేయుచున్న చెడు పనులన్నిటినీ విడిచి
మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.